పిల్లలు, మనవలు, మీరు పెద్దవాళ్ళు అందరూ వచ్చి కూర్చోండి. మళ్ళీ తర్వాత కథ చెప్తాను, కృష్ణుడి కథ. అందరం కలిసి చక్కగా చెప్పుకుందాం. ఆ వసుదేవుడు ఇలాగ నిన్ను పాపం ఈ కంసుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు పుట్టావని ఈ జైలు కాపలాదారులు వెళ్ళి చెప్పారంటే నిన్నేం చేసేస్తాడోను అని చాలా భయపడుతూ మాట్లాడుతుంటే, ఆ మాటలు కంసుడు అనేసరికి ఆవిడ పాపం కొంచెం నీరసంగా ఉంది. మరి పురుడొచ్చింది అప్పుడేను. ఈ పిల్లవాడిని కంది కదా! ఆ పురుడొచ్చిన ఆవిడ నీరసంగా పడుక్కొని, కళ్ళు మూసుకొని పడుక్కున్నది. ఎప్పుడైతే కంసుడు అని భర్త అన్నాడో, ఆవిడ ఉలిక్కిపడి ఒకసారి కళ్ళు విప్పి చూసింది. చూసేసరికి ఈ పిల్లవాడు చక్కని కలువరేకులతోటి లాంటి కళ్ళతోటి చక్కగా అలా చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటే ఆవిడ ఆ బాలుడిని అలా తేరబారి చూసింది. చూసేసరికి ఆయన ఎలా కనిపించాడంటే ఈవిడకి సాముద్రిక శాస్త్రరీత్యా మహాపురుషులు ఎలా ఉంటారో, వాళ్ళ రూపురేఖలు ఎలా ఉంటాయో, వాళ్ళ కళ్ళు, ముక్కు అవన్నీ ఎలా ఉంటాయో అంత అందంగా కనిపించాడు ఈ పిల్లవాడు. చూసేసరికి ఆ లక్షణాలతోటి కనిపించేసరికి ఆ రూపాన్ని చూసి చాలా మురిసిపోయింది. ఎంత చక్కటి పిల్లాడు పుట్టాడో నాకని చెప్పి. ఆ పిల్లవాడు చూస్తూ ఉంటే చాలా సుకుమారంగా, చాలా అందంగా మురిపిస్తే ఉన్నాడనమాట ఆ ముఖం చూసేసరికి. ఈ వసుదేవుడు ఎప్పుడైతే కంసుడి పేరెత్తాడో, ఆవిడ పాపం మళ్ళీ ఉడికిపోయింది. బాబోయ్! కంసుడొస్తాడేమో అని. కానీ, ఈ పిల్లవాడిని చూశాక ఆవిడకి కొంచెం ధైర్యం వచ్చింది. ఈతను అంటే, ఈయన 4 భుజాలతోటి వసుదేవుడికి ఎలా కనిపించాడో, ఈవిడికి కూడా అలాగా 4 భుజాలు, శంఖం, చక్రం, గదా, పద్మం, ఒంటి మీద శ్రీవత్సం, వనమాల ఇవన్నింటితోటి ధరించి చక్కగా కిరీటం, ఆభరణాలతోటి కనిపించాడు కదా వసుదేవుడికి. అలాగే ఆ రూపాన్నే ఈవిడ కూడా చూసింది. ఆ భగవంతుడి రూపాన్ని. చూసేసరికి ఈవిడికి ధైర్యం వచ్చింది. ఈయన భగవశ్శక్తి ఇది. భగవంతుడు. భగవంతుడు నా కడుపున పుట్టాడు. అంచేత ఇంక నాకు భయమేమీ లేదు. కంసుడు కాదు ఎవరొచ్చినా నాకు భయం లేదనుకుని, మళ్ళీ తన మనస్సుని దిటవు చేసుకుంది. దిటవు చేసుకుని ఆ బాలుని ముఖం అలా చూస్తూ ఉంటే ఆ బాలుడు కూడా ఈ తల్లిని చూసి చిరునవ్వులు చిందించాడు. ఆ నవ్వులు చూసేసరికి ఈవిడికి ఇంకా ఆనందం అనిపించింది. అనిపించి దేవదేవా హ్మ్. ఈ నేను చెప్పేది విను తండ్రి అని చెప్పి ఈవిడ ఆ బాలుడితోటి ఏదో చెప్పబోతోంది. విశ్వేశ్వర, ఓ చిన్న తండ్రి, ఈ విశ్వాన్నంతటిని నీ లీలలతో ప్రవర్తింపజేస్తూ ఉంటావు. దానికి ఆధారమైన అవిద్య అనే మాయని నువ్వు కలిగి ఉంటావు. ఆ మాయతోటి నువ్వు స్నే కలిసి ఉంటావు. ఆహ్, ఈ విశ్వం అంతా శాశ్వతంగా ఉంటుంది. అనంతమైంది. కాలం అంతా నీవు నడిపించే మాయతోటే ఈ కాలాన్నంతని నడిపిస్తూ ఉంటావు. ఆ మాయతోటి ఇది శాశ్వతమైన కాలంగా అందరికీ కనిపిస్తూ ఉంటుంది గానీ, ఇదంతా కూడా నీ నీ మాయ వల్లే ఈ జగత్తులన్నీ నడుస్తూ ఉంటాయి. మంచి వాళ్ళకి మేలు చేస్తూ ఉంటావు. నిన్ను కోరి ఆరాధించే వాళ్ళకి ఆనందాన్ని, సుఖాన్ని, లక్ష్మీ లక్ష్మీ కళల్ని, మృత్యుంజయత్వాన్ని, శాశ్వత సుఖాన్ని అన్నీ అందిస్తూ ఉంటావు వాళ్ళకి. నిన్ను నమ్ముకున్న వాళ్ళకి. నిన్ను నమ్ముకుని ఎవరైతే ఆరాధిస్తున్నారో వాళ్ళని నువ్వు అన్ని రకాలుగా చక్కగా రక్షిస్తూ ఉంటావు. లక్ష్మీదేవి భర్తవైన ఓ భగవంతుడా, విష్ణుదేవా అని చెప్పి ఆవిడేమో నమస్కరిస్తూ ఆయనతోటి ఇలా చెప్పుకుందన్నమాట. చెప్పుకున్న తర్వాత ఈ సృష్టి అంతా ప్రళయంలో కలిసిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి. ప్రళయం వచ్చిందంటే ఈ సృష్టి అంతా ప్రళయంలో కలిసిపోతుంది. కలిసిపోతే నీవు మాత్రం ఈ విశ్వాన్నంతటిని కడుపులో దాచుకుంటావు. నీ కడుపులో దాచుకుంటావు. మళ్ళీ ఈ విశ్వాన్నంతా నేను.
దాచుకుని మళ్ళీ సృష్టి ప్రారంభించినప్పుడు ఈ సృష్టినంతని నీ కడుపులోంచి బయటికి తీసి మళ్ళీ సృష్టి చేస్తావు. అలాంటి గొప్ప నటుడివి నీవు. అలా నటిస్తూ ఉంటావు. నువ్వు పూర్వకాలంలో మహాయోగీశ్వరులు యోగ మార్గంలో అత్యంత దీక్షతోటి వాళ్ళు స్వతంత్రంగా అడవులలోకి వెళ్ళి సాధన చేసి నిన్ను చూశాము అని వచ్చి చెప్తూ ఉండేవారు. కానీ వారు చూచింది ఇప్పుడు మాకు నువ్వు చూపించిన నా భర్తకి నాకు చూపించిన ఈ దివ్య రూపం కాదు. వాళ్ళు కోరుకున్న వాళ్ళ మనస్సులో ఏదో ఆరాధిస్తూ ఉండేవారు. ఆ రూపాన్ని మాత్రమే వాళ్ళు చూడగలిగేవాళ్ళు. కానీ మాకు నీ దివ్య రూపాన్ని దర్శన భాగ్యం కలగజేసావు. కానీ ఈ రూపాన్ని ఈ నీ దివ్య రూపాన్ని నేను ఈ మానవ నేత్రాలతోటి చూడలేకుండా ఉన్నాను. నీ కళ్ళల్లోంచి ఏవో వెలుగులు చిమ్ముతున్నాయి నాయనా! అంచేత నాకు నువ్వు ఈ దివ్య రూపాన్ని ఉపసంహరించుకొని నాకు నువ్వు మామూలు నా బిడ్డడిగా కనిపించు. కమలదళాల వంటి కన్నులు గల ఓ దేవా! నీకిదే నమస్కారం అని చెప్పింది ఆ దేవకీదేవి. పద్మదళాల వంటి చక్కని కన్నులున్న నీవు నా కడుపున పుట్టబోతున్నావని విని దుర్మార్గుడైన కంసుడు మమ్మల్ని జైల్లో బంధించి ఇన్నాళ్ళు చాలా రోజులు మమ్మల్ని చాలా బాధలు పెట్టాడు. చాలా బాధలు అనుభవించాం. మురిగిపోయిన మనస్సు గల మురికి మనస్సు గల ఆ దుర్మార్గుడిని శిక్షించు. నిన్ను దైవంగా ప్రార్థిస్తున్న నిన్నే నమ్ముకున్న మా అందరినీ సంరక్షించు. మేము నోచుకున్న నోములన్నీ పండడం చేత నువ్వు మాకు బిడ్డడిగా పుట్టావని మేము చాలా సంతోషిస్తున్నాం. ఇలా ఈ విధంగా మాట్లాడింది ఈ దేవకీదేవి. అప్పుడు ఆ బాలుడైన ఆ విష్ణువు ఇలా అన్నాడు, అమ్మా, పూర్వం నువ్వు స్వయంభౌమనువు మన్వంతరంలో నీవు పురుషుని అనే పేరు గల మహాపతివ్రతవు. అప్పుడు వసుదేవుడు సుతపుడు అనే ప్రజాపతి. మీరిద్దరూ సృష్టిని చెయ్యమని చెప్పి బ్రహ్మగారంటే మీరు తపస్సు చేశారు. ఆ సృష్టి కోసానని, సృష్టి చేయడం కోసానని తపస్సు చేశారు. తపస్సు చేసి గా గాలిని, వానని, మంచుని, ఎండని అన్నిటినీ జయించారు. ఇంద్రియాలను జయించి వాటన్నిటికీ తట్టుకుని మీరు 12,000 దివ్యయుగాలు తపస్సు చేశారు నా కోసానని. చేసేసరికి నేను మీ తపస్సుకి చాలా సంతోషించి మీకేం కావాలి కోరుకోండమ్మా అని అడిగాను. అడిగితే మీ మీరన్నారు కదా, మీరిద్దరూను మాకు నీలాంటి కొడుకు కావాలి. మీరు గొప్ప తపస్సు చేశారు కదా, 12,000 దివ్య సంవత్సరాలు మోక్షాన్ని కోరుకుంటారని నేను అనుకున్నాను. కానీ మీకు సంతానం లేకపోవడం చేత మీరన్నారు కదా, నీలాంటి బిడ్డడు కావాలి మాకు అని కోరుకున్నారు. నాలాంటి బిడ్డడంటూ వేరే ఉండడు, నేనే మీకు బిడ్డగా పుడతాను అని చెప్పి అప్పుడు ఆ పృశ్ని గర్భుడు అనే పేరుతోటి మీ గర్భవాసంలో ఉండి నేను మీకు పుత్రుడిగా జన్మించాను అని చెప్పాడు విష్ణుదేవుడు. విష్ణుదేవుడు బాలుడుగా పుట్టిన విష్ణుదేవుడు. సరే ఉంటాను, తర్వాత కథ మళ్ళీ చెప్పుకుందాం తర్వాత. జై శ్రీరామ్.